హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం పెట్రోల్ వెహికల్ని ఎలక్ట్రిక్ వెహికల్గా మార్చిన ఒక స్కూటర్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఇది షేర్ చేయండి. ఒకవేళ ఎవరైనా ఇట్లా మార్చుకోవాలనే ఒక ఐడియా ఉంటే వాళ్ళు ఈ వీడియో చూసి మార్చుకుంటారనమాట. ఇంకా మనం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అలాగే ఇంకా దీని బ్యాటరీ విషయం చూసుకుంటే మనకు 36Ah బ్యాటరీ అయితే వస్తుందండి. దీంట్లో వెహికల్ పూర్తిగా మనకు కొన్ని వెహికల్స్ని మారుస్తున్నారు. ప్రస్తుతానికి ఇది వచ్చి యాక్టివ్ అండి. అలాగే మనకు యాక్సెస్లో కూడా వీళ్ళు సుజుకి యాక్సెస్ కూడా మారుస్తారనమాట. అలాగే మనకు పెట్రోల్ వెహికల్స్, పెద్ద వెహికల్స్ కూడా మారుస్తారు. మీకు అది కూడా నేను చూపిస్తాను మార్చినవి. అంటే దీనికి చూసుకుంటే మనకు 2 కీస్ వస్తాయండి, 2 కీస్లు వస్తాయి. ఒకటి పెట్రోల్కి ఉండేది వస్తుంది, అలాగే ఒకటి ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించిన కీస్ కూడా వస్తుంది అనమాట. హబ్ మోటార్ ఇది 250 వాట్స్ హబ్ మోటార్ వస్తుంది. 800 వాట్స్ మనకు పీక్ పవర్ అయితే వస్తుంది అనమాట. దీని లోపలనే మనకు సైడ్లో వీళ్ళు దీనికి కావాల్సినటి కంట్రోలర్స్ అన్నీ కూడా దీంట్లోనే బిగించి పెట్టుకుంటారనమాట. వెహికల్ చాలా బాగుందండి. మీకు బండి తోలేటప్పుడు మనకు తెలుస్తుంది అనమాట. అది మనకు ఎలక్ట్రిక్ ఇప్పుడు ఎలా అంటే దీంట్లో ఒక 60 నుంచి 80 కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుందండి. తర్వాత మనము బండి పోతూనే దీన్ని ఛార్జింగ్ పెట్టుకుని ఒక 60-80 కిలోమీటర్లు పోయిన తర్వాత కావాలంటే మనం పెట్రోల్ పోసుకొని వెళ్ళిపోవచ్చు. లేదా పెట్రోల్ వాడుతున్న పెట్రోల్ అయిపోయింది, ఇంకా బ్యాటరీ ఉంటే బ్యాటరీతో పాటు మనము వాడుకోవచ్చు అనమాట. దీంట్లో ఏమి మైనస్ పాయింట్ ఒకటంటే దీంట్లో ఇది పాత వెహికల్ అనమాట. దీని లోపల ఒక బూట్ స్పేస్లో కొద్దిగా మనకు ఇట్లా ఎత్తుగా వస్తుంది అనమాట. ఎత్తుగా రావడం వలన ఏమవుతుందంటే అక్కడ మనము దాన్ని బ్యాటరీ పెట్టేదానికి ప్లేస్ లేదనమాట. ఇప్పుడు కొత్తగా వచ్చే వెహికల్స్కి అయితే మనకు యాక్టివాలో లోపల మనకు ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి బ్యాటరీని ఫిక్స్ చేస్తారు. వీళ్ళు ఏమంటే దీన్ని మనకు చూపిస్తున్నారు అనమాట. ఇప్పుడు దీంట్లో చూసారంటే మనకు డిస్ప్లే కూడా ఉంది, బ్యాటరీ కెపాసిటీ చూపిస్తుంది, అలాగే వోల్టేజ్ కూడా చూపిస్తుంది అనమాట. అంతేకాకుండా కింద మనకు మామూలు ఎక్సలేటర్ అంతా రెండింటికి ఒకే ఎక్సలేటరే. మనం ఏ కీ ఆన్ చేస్తే అది మనకు వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ వెహికల్ ఆన్ చేసామంటే ఎలక్ట్రిక్ అవుతుంది, పెట్రోల్కు ఆన్ చేస్తే పెట్రోల్ అవుతుంది అనమాట. డిస్ప్లే సేమ్ డిస్ప్లేనే వస్తుంది, స్పీడ్ మనకు దాంట్లోనే తెలిసిపోతుంది అనమాట. ఇంకా మనకు పెద్ద వెహికల్స్ ఇప్పుడు ఇది చూసారు కదా, ఈ వెహికల్స్ దీంట్లో వచ్చి మనకు 2 వాడేదాన్ని కుదరదండి, మనకు ఒకటే అవుతుంది అనమాట. ఇది ఇంజిన్ తీసేసి వాళ్ళు ఈ ప్లేస్లో మనకు బ్యాటరీని ఫిక్స్ చేసి ఇస్తారు. మనకు దీంట్లో వాళ్ళు 120 కిలోమీటర్ల వరకు రేంజ్ వచ్చేదానికి కావాల్సిన బ్యాటరీని వాళ్ళు ఫిక్స్ చేసి మనకు కంట్రోలర్స్ అన్నీ కూడా సెట్ చేస్తారు అనమాట. ఇప్పుడు పాత బండి ఇది సుజుకిలో వచ్చిన ఫస్ట్ బండి అనమాట. దీన్ని వీళ్ళు మాడిఫికేషన్ చేసి ఎలక్ట్రిక్గా మార్చడం అనేది జరిగిందనమాట. వెహికల్ మీకు చూస్తే వెహికల్ ఎలా ఉందో మీరు గమనించవచ్చు. ఎలా ఉంది చూడండి. మీకు వీళ్ళు దాన్ని బాగా పర్ఫెక్ట్గా తీసుకొని వచ్చారని చెప్పొచ్చు అనమాట. మనకు ముందర లైటింగ్ అంతా వాళ్ళు ఫిట్ చేసి ఇస్తారు. ప్రస్తుతానికి ఇది అయితే ఇలా ఉందన్నమాట. అంటే వీళ్ళకు ఇది ఒక కాన్సెప్ట్ అనమాట. ఇవన్నీ వచ్చి మనకు ఎస్వి ఆటోస్, ఇంతకుముందు నేను మీకు వీడియో పెట్టుంటాను 1 లక్షకు 3 వెహికల్స్ వస్తాయని. వాళ్ళ దగ్గరనే ఇది కూడా ఉందన్నమాట. ఒకవేళ మీకు తిరుపతిలోనే షోరూమ్ ఉంది, మీరు అక్కడికి వెళ్ళి మీరు వాళ్ళ దగ్గర కన్సల్ట్ అయ్యారంటే మీకు వాళ్ళు క్లియర్గా చెప్తారు. నేను ఈ వెహికల్ తోలి చూశానండి, నాకైతే చాలా బాగా నచ్చింది. బండి మనకు ఆ ఎలక్ట్రిక్ ఇది ఆన్ చేసి పోయేటప్పుడు చాలా బాగుంది. బ్రేకింగ్ కానీ అన్నీ కూడా నార్మల్గానే వర్క్ అవుతున్నాయి. వెహికల్ అయితే చాలా కంఫర్ట్గాను కూడా ఉంది. ప్రస్తుతానికి ఇదేమంటే మనం కొద్దిగా పికప్ అయితే తక్కువ అన్నట్టు అనిపించింది, కానీ తర్వాత వెహికల్ అయితే వాళ్ళు దానికి రీజన్ చెప్పారు. యాక్చువల్గా ఇది కిట్ వాళ్ళు తీసుకొని వచ్చింది యాక్సెస్కి అనమాట, కానీ యాక్టివాకు బిగించి చూశారనమాట. చూసి నన్ను వీళ్ళు కాల్ చేసి నాకు చెప్పారనమాట, మీరు చూడండి సార్, కొద్దిగా మేము ఇట్లా కొత్త టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం, ఇది ఆల్రెడీ ఉంది బయట అయితే కనుక, కానీ ఇప్పుడు మనకి ఇక్కడ తిరుపతిలో లేదు కాబట్టి మనం దీన్ని తీసుకొచ్చామన్నమాట. ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే కనుక దాన్ని మేము రెడీ చేసి ఇస్తాము. ఒక 60 నుంచి 70 నుంచి 80 కిలోమీటర్ల వరకు వెళ్ళే రేంజ్ని అయితే మేము రెడీ చేస్తాం అనమాట. పెద్ద వెహికల్స్కి అయితే మనకు 120 కిలోమీటర్స్ వరకు కూడా రేంజ్ని ఏర్పాటు చేసి ఇవ్వగలము. ఎందుకంటే ఇది బ్యాటరీ మనకు బూట్ స్పేస్ లోపల పెట్టాల్సి వస్తుంది అనమాట. దానివల్ల మనకు ఆ గ్యాప్ అనేది దానికోసం మనం పెద్ద బ్యాటరీని అయితే దీంట్లో యూజ్ చేయలేము. 36Ah వరకు అంటే మనకు 60 to 70 కిలోమీటర్స్. అదే పెద్ద వెహికల్స్కి అయితే కనుక మనకు 120 కిలోమీటర్ల వరకు కూడా మార్చుకోవచ్చు. అంటే దాంట్లో మనకు ఇంజన్ రాదనమాట, ఇంజన్ తీసేసి దీన్ని బిగించేస్తారు, పూర్తిగా మనకు రెడీ చేసి ఇస్తారనమాట. దీని కాస్ట్ మనకు ఒక 60,000 రూపాయల వరకు కాస్ట్ అయితే పడుతుందండి. ఒకవేళ మనము పాత బండిని నేను మర్చిపోలేకుండా ఉన్నాను, మేము ఖచ్చితంగా దాన్ని వాడే తీరాలి, దాన్ని పక్కన పెట్టలేను, నేను ఈ విధంగా కన్వర్ట్ చేసుకుంటాను అనుకుంటే మీరు వచ్చి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇట్లాంటి ఒక కాన్సెప్ట్ ఉంది అనేది నేను మీకు ఇప్పుడు తెలియజేశాను అనమాట. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. చూడండి, ఇలాంటి మంచి వీడియోస్ మీకు ఇంకా
వస్తూనే ఉంటాయన్నమాట. కాబట్టి నా వీడియోలన్నీ చూస్తూనే ఉంటారని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అనేది నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి కాన్సెప్ట్ ఉంటే మంచిదా కాదా అనేది కూడా నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి.